లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. థంబ్నెయిల్ చూశారు కదా, తుఫాన్లో తిరుమల అందాలన్నమాట. అసలు తిరుపతి రైన్ పడేటప్పుడు ఎంత బాగుంటుందంటే, అసలు హెవెన్ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని మనకెవ్వరికీ తెలియదు కదా. బట్ హెవెన్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించే అంత బాగుంటుందన్నమాట తిరుపతి రైన్ పడేటప్పుడు. అండ్ ఇవాళ అయితే మేము మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తిరుమలకి వెళ్తున్నాం అనమాట. మెయిన్ కొండపైకి. అన్న వాళ్ళ ఇల్లు తిరుమలలోనే. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇఫ్ పాసిబుల్ దర్శనం కూడా చేసుకుందామని చూస్తున్నాము. దర్శనం చేసుకున్నామా లేదా అనేది వ్లాగ్లో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అస్సలు స్కిప్ చేయొద్దు అని ఎందుకు అంటున్నానంటే, ఈ బ్యూటీలో ఒక్క పార్ట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇఫ్ మీకు నచ్చకపోతే యూ కెన్ కామెంట్ అనమాట, లైక్ బాగాలేదు అని చెప్పి. కానీ చెప్తున్నాను, చాలా చాలా బాగుండింది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది తిరుమల. అంటే నార్మల్గానే తిరుమల చాలా బాగుంటుంది, హెవెన్ లాగా ఉంటుంది అనేసి అందరూ అంటుంటారు. నిజం, ఖచ్చితంగా నిజం అది. బట్ ఇంత తుఫాన్లో, రైన్లో అసలు ఇంకెంత బాగుంటుంది అని చెప్పి మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చూడండి. ఇంకా ఇక్కడైతే మేము అలిపిరి దగ్గర ఉన్నాము అనమాట. ఇక్కడ వెహికల్స్ చెక్ చేస్తారు కదా, సో వెహికల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. మేము నడుచుకుంటూ అటు సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నాము అనమాట. అండ్ మన బ్యాగ్స్ కూడా చేస్తారు చెకింగ్. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, అలా అలా హెవెన్లోకి వెళ్ళిపోతూ ఉన్నట్లు ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే. నాకు మొత్తం రికార్డ్ చేయాలి అని అనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందంటే నేను లైక్ మాటల్లో చెప్పలేను అండ్ ఎక్స్ప్రెస్ చేయలేను. ఈ వీడియోలో నేను రికార్డ్ చేసింది చాలా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అందరికీ ఉన్నలాగే కామన్ ప్రాబ్లం వామిటింగ్ సెన్సేషన్ అండ్ డిజీనెస్ అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను మధ్య మధ్యలో ఆపేస్తూ ఉన్నా. బట్ నేను ఎలా అయినా రికార్డ్ చేయాలి, మీకు కూడా ఇదంతా బ్యూటీని చూపించాలి అని చెప్పి చేశానన్నమాట. ఇదైతే మనం తిరుమలకి ఇంకా జస్ట్ దగ్గరలో ఉన్నాం, పైన కొండకి ఎంటర్ అయిపోతాం అనే టైం అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే చూడొచ్చు మీరు ఇక్కడ. ఫుల్ రైన్, అప్పుడు టైమ్ 1 o'clock. ఆ టైంలో అలా ఉంది అక్కడ చూడండి, లైక్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అన్నట్లు ఉంది. ఇంకా తిరుమలలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఐస్ ఓపెన్ చేయలేకపోయామన్నమాట. లైక్ ఎక్కువ ఏమంటారు స్నోఫాల్ ఉండే ఆ రోజు, చలి. సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. మేము తిరుమలకి రావాలి అని అనుకోవడం, అసలు అనుకోలేదు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అట్లంతా. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ చెల్లి హాస్టల్కి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రావాలి అని చెప్పి వచ్చాము తిరుమలకి. ఇంకా దర్శనం కోసం అయితే ట్రై చేసాం, బట్ ఆ రోజు ఫుల్ రష్ ఉండే. అందుకని చెప్పి ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి ప్లాన్ చేసుకున్నాం దర్శనం. అంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 40 minutesలో ఆ టైంలో దర్శనం అయిపోతుంది అని చెప్పారు మా వాళ్ళు. సో అప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ బట్ అది క్యాన్సిల్ అయింది. అన్న వాళ్ళ ఇంట్లోనే సరిపోయింది మాకు. సరే నెక్స్ట్ టైం చేసుకుందాం అని చెప్పి వచ్చేసాము. ఇంకా ఇక్కడ అమ్మ చెల్లి కాఫీ తీసుకున్నారనమాట, ఎక్కువ చలిగా ఉంది అని చెప్పి. బాగుంది గైస్, చల్లగా వేడిగా కాఫీ, చల్లని క్లైమేట్, వేడి కాఫీ. చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము అనేసి. సో లైక్ మనం ప్లాన్ చేసుకునే రావాలి, ఎంత తొందరగా దర్శనం కావాలంటే అంత తొందరగా. సో మేమేం ప్లాన్ చేసుకోకుండా సడన్గా వచ్చేసరికి ఇంకా అలా అయింది. ఇంకా లేట్ చేయకుండా అన్న వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ తిరుమలలో ఒక కాలనీ ఉంటుంది, లైక్ మన సిటీస్లో ఉన్నట్లే అక్కడ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు. నేను ఎందుకు ఇట్లా మెన్షన్ చేస్తున్నానంటే, మా అన్న వాళ్ళు కొండపైన ఉంటారు అట్లా అంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది తిరుమలలో కూడా ఇల్లులు ఉంటాయి అక్కడ కూడా ఉంటారా అని అంటారు. సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడికైతే వచ్చేసాము. అన్న వదిన మా కోసం వెయిట్ చేస్తూ ఉండనమాట. ఇంకా రాగానే మా అత్త పాయసం ఇచ్చారు, తీసుకున్నాను. ఇంకా వ్యూ భలే ఉండే ఇక్కడ, అది మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఇదంతా రికార్డ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇంట్లో వ్లాగ్ ఏం చెయ్యలేదు, కొంచెం షై ఫీల్ ఉండే, ఇంకా కొంచెం భయం కూడా. ఫస్ట్ టైం అత్త వాళ్ళు మామ అందరూ ఉండే అనమాట ఇంట్లో. ఇంకా మా అత్త మధ్యలో మా కోసం ఏవో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూనే ఉండే, మేము తింటూ ఉన్నాం అట్లా మంచిగా మాటలు చెప్పుకుంటూ చాలా బాగా స్పెండ్ చేసాం ఫ్యామిలీ టైం.
ఇంకా చాలా చలిగునింది. అస్సలు ఎవ్వరూ రాలేదు నాతో పాటు బయటకి కూడా. నేనే బయటికెళ్ళి ఇదంతా చూపిద్దాం అందరికీ, వీడియో చేసుకొని వస్తా అని చెప్పి వచ్చాను. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మేము రిటర్న్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. చాలా చాలా బాధగునింది రిటర్న్ అయ్యేటప్పుడు. మా వదిన అత్త వాళ్ళు చాలాసార్లు ఉండమని చెప్పి అడిగారనమాట. బట్ చెల్లి రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము తిరుమల నుంచి. ఇంకా నాకు కొంచెం కొంచెం షాపింగ్ చేయాలనిపించింది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ షూట్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు సడన్గా వెతుక్కోలేకపోతున్నాను ఈ మధ్య. అందుకని చెప్పి ఒకేసారి అన్నీ తీసుకుందామని చెప్పి వచ్చాను షాపింగ్కి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక చిన్న వ్లాగ్లో మెన్షన్ చేశాను, లైక్ తిరుమలలో నేను బ్యాంగిల్స్ కొనను, తిరుమలలో మా అన్న వాళ్ళ షాప్స్, మా అమ్మ వాళ్ళ షాప్స్ ఉన్నాయి, సో అక్కడి నుంచి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనేసి. సో ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఒక అన్న దగ్గర తీసుకున్నాను, ఇంకొక అన్న దగ్గర కూడా తీసుకున్నాను బ్యాంగిల్స్ అవన్నీ. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, చాలా చాలా తీసేసుకున్నాను అనమాట. నేను అవన్నీ సపరేట్గా చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. అండ్ ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. తిరుమలకి వచ్చిన వాళ్ళందరూ చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు. సో షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నా నేను ఇక్కడ. అండ్ మా మామ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా మామ వాళ్ళ షాప్ కూడా చూపిస్తాను చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. మామది ఇంకోటి కూడా ఉంది. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూపించడానికి వచ్చాను, అంటే అప్పుడు అదే దగ్గరగునింది అక్కడ. ఇంకా బొమ్మలవి అవి ఇవి ఏవో కూడా ఉన్నాయి. అన్నీ పెద్ద పెద్దగా ఉండనమాట హ్యాండ్ బ్యాగ్స్. లైక్ పెద్దగా మీన్స్ ఆఫీస్ వేర్ ఉంటాయి కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు క్యారీ చేస్తారు కదా, అలాంటివి ఉండే అనమాట. నాకు పెద్దగా హ్యాండ్ బ్యాగ్స్ పైన ఏం ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అప్పుడప్పుడు స్లింగ్ బ్యాగ్స్ ఊరికే లైక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను మొబైల్ ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతున్నానని చెప్పి ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. సో స్లింగ్ బ్యాగ్స్ ఏమన్నా ఉన్నాయా అని చూశాను, బట్ ఏం లేకుండా ఉండే. బట్ మా మామ తీసుకోవాలంటే తీసుకోవాలి అని చెప్పి 2 బ్యాగ్స్ అయితే ఇచ్చారు. అవి కూడా నేను తర్వాత చూపిస్తాను వ్లాగ్లో, ఇంకెప్పుడైనా రికార్డ్ చేసుకోలేదు. యాక్చువల్లీ ఐఎమ్ సారీ, నేనైతే టెంపుల్ పర్మిసెస్లోకి వెళ్ళలేదన్నమాట. మెయిన్ టెంపుల్, గోపురం, ఆ కొబ్బరికాయలు కొట్టే స్థలం, ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ నేను చూపించలేదు, ఎందుకంటే మేము అటు సైడ్ వెళ్ళలేదు. రైన్ ఎక్కువ ఉండే, మమ్మీకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనేసి ఇంకా వెళ్ళలేకపోయాము. మెయిన్లీ రైన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం. సో ఇంకా అట్లనే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇదంతా అయితే షాపింగ్ కాంప్లెక్స్ కాదు, మనం బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో వస్తుంది అనుకుంటా. అండ్ దీనికి ఆపోజిట్లో హోటల్స్ ఉంటాయి. అక్కడ వెజిటేరియన్ ఫుడ్ అంతా అయితే చాలా చాలా బాగుంటుంది. కొన్ని మష్రూమ్వి, పన్నీర్ ఐటమ్స్ చాలా బాగుంటాయంట. అన్న వాళ్ళు తిరుమలలో ఉండి తింటూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారనమాట. అన్న ఇప్పుడు తిందాం రండి అని చెప్పారు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఏదో సంథింగ్ చాలా బాగుంటుందంట ఆ ప్లేస్లో. సో బట్ మేమైతే తినలేదు, ఎందుకంటే అత్త పెట్టిందే ఫుల్ ఉనింది స్టొమక్లో. అండ్ ఇలా మళ్ళీ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని చెప్పి ఏం తీసుకోలేదు. అన్న ఎంత చెప్పినా కూడా తీసుకోలేదన్నమాట. బట్ మళ్ళీ కిందకు వచ్చేసాక తినాలనిపించింది నాకు. అవన్నీ నార్మలే అనమాట నాకు. ఇంకా సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ని చూపిస్తాను చూడండి. ఇదంతా తిరుపతి అనమాట. పైన నుంచి తిరుపతి సిటీ వ్యూ అసలు ఎంత బాగుంటుందంటే, యూ కెన్ సీ హియర్. అంతా చాలా బాగుంది. ఆ డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఒక్క సాడ్నెస్, ఇప్పటికీ వీడియో ఎడిట్ చేసే టైంకి కూడా నాకు కొంచెం బాధగా ఉంది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు అంటే పైకి వెళ్ళి అంత దూరం స్వామిని చూడకుండా వచ్చేసాను అనే అంతా. ఆ రోజు అయితే మా చెల్లి ఇంకా ఎక్కువ బాధపడింది, దర్శనం అవ్వలేదు అని చెప్పి. చాలా ఫీల్ అయ్యాం ఇద్దరం. బట్ మమ్మీ మమ్మల్ని కన్విన్స్ చేసింది అనమాట, మళ్ళీ వద్దాము, మనం ఎప్పుడు కావాలన్నా రావచ్చు కదా, ఏం ఫీల్ అవ్వద్దండి, వద్దాము. అండ్ డిసెంబర్ ఆ మంత్లో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారనమాట. సో ఆ దర్శనం చేసుకుందాము అని చెప్పి మాకు మేమే చెప్పుకొని కాంప్రమైజ్ అయ్యి వచ్చామన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా తుఫాన్ పడి ఫుల్ వాటర్ ఫాల్స్ వస్తూ ఉండే ఎక్కడ చూసినా. అండ్ ఇది అయితే రోడ్కి పక్కనే అనమాట. మనం ఇలా రోడ్లో వస్తూ ఉంటే పక్కన పడుతూ ఉంటుంది వాటర్ ఫాల్. ఇంకా నేను దిగి మీకు చూపించాలని చెప్పి రికార్డ్ చేసుకున్నా, బట్ ఆ ఫోర్స్కి నేను ఇట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. వెనక్కి మూవ్ అయిపోతున్నా, ప్రాపర్గా రికార్డ్ చేసుకోలేకపోయాను. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది అది కూడా.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు.